శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం జేఎస్టీ తగ్గింపుపై బీజేపీ కూటమి నాయకుల సంబరాలపై హిందూపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌఫ్ మరియు యూనుస్ ఘాటు వ్యాఖ్యలను చేశారు. జీఎస్టీ తగ్గింపు విషయంపై వారు మాట్లాడుతూ జీఎస్టీ ట్యాక్స్ తెచ్చింది, జీఎస్టీ ట్యాక్స్ ను పెంచింది వారే. ఇప్పుడు జీఎస్టీ తగ్గించడంపై సంబరాలు చేసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుపై పేద ప్రజలకు ఎలాంటి లాభం లేదని, పేద ప్రజలకు అందుబాటులో ఉండే నిత్యవసర సరుకులను తగ్గించకపోవడం చాలా బాధాకరమని, ఇది కేవలం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోర్ విషయాన్ని మభ్యపెట్టాలని మరియు బీహార్ లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉందని వారు తెలిపారు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తగ్గించినామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ ఇప్పుడు తగ్గించి పేదలకు న్యాయం జరుగుతుంది అనేవారు. అప్పుడే పెంచేటప్పుడు ఈ పేదలు ఆయనకు దృష్టికి రాలేదా? అయినా ఈయన ప్రతిసారి ఏదైనా ఆయన పైన విమర్శలు వచ్చినప్పుడే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజు పార్లమెంట్లో గళమెప్పిస్తున్నాడు. కాబట్టి ఓట్చరు విషయంలో కానీ జిఎస్టీ విషయంలో కానీ అది పక్కుదవ పట్టించేదానికే ఈరోజు ఈయన జిఎస్టీ తగ్గించినామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడు. అయినా కూడా అసలైన బీదోనికి ఈరోజు ఈ జిఎస్టీ తగ్గింపులో ఏమీ న్యాయం జరగలేదు. ఈరోజు ఎక్కువగా కార్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇలాంటివే కొనేవాళ్ళు ముందుకు పోతున్నారు. కానీ మధ్యతరగతి వారు కానీ ఇంకా ఆ పైన వారు కానీ వాళ్ళే పోయి లబ్ధి పొందుతున్నారు. కానీ నిజమైన బీదలకు ఈరోజు న్యాయం జరగలేదు. మీరు తగ్గించిన రేట్లలో కూడా ఈరోజు పాత రేట్లలోనే అమ్ముతున్నారు. కానీ కొత్త రేట్లు ఈరోజు ఎవరో ఒకటి రెండు తప్పితే మిగతా ఎవరు కూడా కొత్త రేట్లు అమలు చేయడం లేదు. దానిపైన మీ చర్య ఏమో మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అసలైన బీదలకు మేలు జరగాలంటే నిత్యావసరాలు పేదల అసలైన నిత్యావసరాలు ఏమిటంటే బియ్యము, పప్పు దినుసులు, నూనె ఇలాంటివి ఎప్పుడు అవసరం ఉంటుంది. కానీ నీకు కార్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇవేమి ఎప్పుడు నిత్యావసరం కాదు. అది మధ్యతరగతి ఆ పైన వారికే వర్తిస్తుంది. కానీ నిజమైన పేదలకు వర్తించే ఈ స్కీమ్ ఏం కాదు. అయినా కూడా ప్రతిసారి నరేంద్ర మోడీ గారు ఎలా ప్రతిపక్షాలు విమర్శించినప్పుడే ఈయన ఇలాంటి పథకాలు అనౌన్స్ చేస్తారు. కానీ ఏది సరిగా అమలు కావడం లేదు. ఇక ఇంతకుముందు ఎలక్షన్లో కూర్చొని నల్లధనం తెప్పిస్తానని చెప్పినాడు. కానీ ఆ నల్లధనము ధనికులంతా విదేశాల్లో హాయిగా ఉన్నారు. అయినా అది నల్లధనం ఈరోజు ₹1 కూడా బయటికి రాలేదు. రెండవది, ఆయన ప్రతి కుటుంబానికి 15 లక్షలు అకౌంట్లో వేస్తామని చెప్పినారు. ఆయన ఏ కుటుంబానికి ఇంతవరకు ₹1 కూడా వేసిన పాపాన్ని పోలేదు. ఆ తర్వాత అమలు కూడా కాలేదు. ఇలాగా ప్రతిపక్షాలు ఏదైనా విమర్శించినప్పుడే, ఏమైనా ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇలాంటి పథకాలు చెప్తారు. కానీ అవి సరిగా అమలు పరచడం లేదు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి టైంలో ఇప్పుడు జిఎస్టీ తగ్గించినారు. కాబట్టి ఈ జిఎస్టీలో అసలైన పేదలకు లబ్ధి చేకూరేలా మీరు చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీరు జిఎస్టీ తగ్గింపులో ఏమీ పేదలకు న్యాయం జరగడం లేదు. ఈ జిఎస్టీ విషయానికి వస్తే అప్పుడు ఎక్కించింది మీరే, జిఎస్టీ అమల్లోకి తెచ్చింది మీరే. అప్పుడు
ప్రజలు మీ దృష్టికి రాలేదా? ఇప్పుడు తగ్గించిందే మీరే. అప్పుడు తెచ్చి ఎక్కించాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు తగ్గించాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రతిసారి మీరు ప్రతిపక్షాల విమర్శలకు పక్కుదోవ పట్టించడానికే మీరు ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నారు. మీరు ఇప్పుడు అసలైన పేదలకు న్యాయం జరగాలంటే ఈ జిఎస్టీ తగ్గింపు సరిగ్గా అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. కూటమి ప్రభుత్వం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో దసరా కానుక అని చెప్పి జిఎస్టీ తగ్గించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కూడా భుజాలు ఎగరేస్తున్నారు. కానీ ఈ జిఎస్టీ అనేటువంటిది 2014లోనే కాంగ్రెస్ ప్రభుత్వము అమలు తీసుకొని వస్తానని చెప్తే ఆ రోజు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీన్ని వ్యతిరేకించారు. అయినా కానీ ఈ 11 సంవత్సరాలలో వీళ్ళు తీసుకుని వచ్చినటువంటి జిఎస్టీని మా యొక్క ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని కూడా ఆయన ఆ రోజు చెప్పారు. ఇది పేద ప్రజలపైన భారం పడుతుంది, దీని నుంచి మన ఆర్థిక పరిస్థితి, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, జీడిపి కూడా చాలా క్షీణించిపోతుందని కూడా రాహుల్ గాంధీ ఆ రోజు పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. అయినా కానీ దీన్ని బీజేపీ ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోలేదు. ఈరోజు బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఈ యొక్క ఓట్ చోరీ ఇది రాహుల్ గాంధీ ఈయన ప్రజల్లోకి తీసుకుపోతున్నాడు. ప్రతి నిరుద్యోగస్తుడు కూడా ఈరోజు ఓట్ చోరీ అనే విషయాన్ని గ్రహిస్తున్నాడు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా 80 నుంచి 70 ఓట్లు వీళ్ళు దొంగతనం చేస్తున్నారని రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. దీన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు. దీన్ని పక్కుదోవ పట్టించడానికే ఈరోజు మోడీ గారు కొంతవరకు జిఎస్టీని అక్కడక్కడ తగ్గిస్తూ మేము ఎక్కువ భారము తగ్గించినట్టు చెప్పుకుంటున్నారు. కానీ ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ఏమాత్రం పేద ప్రజలకు ఏమాత్రము వారికి ఉపయోగపడదు. కేవలము ధనికులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అంతే తప్ప పేద ప్రజలకు ఈరోజు కూడా నిత్యావసరాలు కానీ, పప్పు ధాన్యం కానీ, బియ్యం కానీ, నూనె కానీ, వంట వస్తువులు ఏమి కూడా ఈరోజు అదే పాత రేట్లు ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు కూడా దాని నుంచి ఎటువంటి మార్పు అనేది లేదు. కేవలం వీరి యొక్క ఆర్భాటం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాలంతటా కూడా వీళ్ళు పాలాభిషేకం చేసుకుంటున్నారు. ఇది ఎటువంటి కూడా పాలాభిషేకం చేసుకునేంత సంతోషకరమైన జిఎస్టీ ఇది కాదు. ఇది కేవలము ప్రజల యొక్క వారి యొక్క ధ్యేయాన్ని మళ్లించడానికే నరేంద్ర మోడీ గారు ఓట్ చోరీ నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికే ఇది చేస్తున్నారే తప్ప ఇది ప్రజల మేలు కోసం చేయడం లేదు. దీనికి తోడు ఈ యొక్క రాష్ట్రం యొక్క కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు కూడా దానికి తాళం వేస్తున్నారు. చంద్రబాబు కూడా దీన్ని గ్రహించాలి. ఇది కేవలము ధనికులకు మాత్రమే వర్తిస్తుందే తప్ప పేద ప్రజల నుంచి దీని నుంచి ఎటువంటి ఉపయోగం లేదు. జిఎస్టీ అన్ని 0% చేసినప్పుడే జిఎస్టీ పేదలకు అది ఉపయోగపడుతుందే తప్ప ఏమాత్రం కూడా ఈరోజు తగ్గించడం వల్ల ఎటువంటివి కూడా ఉపయోగపడదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాము. దీనికి ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం నరేంద్ర మోడీ లేదు. ఆ రోజే చెప్పారు మా యొక్క రాహుల్ గాంధీ ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇది అమలు చేస్తున్నారు. ఈ ట్యాక్స్ వల్ల పేద ప్రజలపైన నడ్డి విరుగుతుందని కూడా ఆయన క్షుణ్ణంగా చెప్తే కూడా ఆ రోజు వినలేదు. ఈరోజు తగ్గిస్తూ జిఎస్టీ తీసుకురావడం వీళ్ళే, జిఎస్టీ పెంచింది వీళ్ళే. ఈరోజు జిఎస్టీ తగ్గిస్తూ మేము ఏదో పెద్ద ఘనకారం చేసినట్లు వీళ్ళు ఈరోజు పబ్లిక్లో చిత్రపటాలు బ్యానర్లు వేసుకుంటూ సంబరాలు చేసుకుంటారు. ఇది సమంజసం కాదు. నరేంద్ర మోదీకి సిగ్గుచేటు ఇది కేవలము బీహార్ యొక్క ఎలక్షన్లను దృష్టిని మళ్లించడానికే ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారంటే తప్ప ఎటువంటి ప్రయోగం దీని నుంచి పేద ప్రజలకు లేదనేసి కాంగ్రెస్ పార్టీ దీన్ని డిమాండ్ చేస్తున్నాము.